హైదరాబాద్ ఇదో హైటెక్ నగరం. వరల్డ్ క్లాస్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. నిత్యం ఇక్కడికి వచ్చి వెళ్లేవారే కాదు, ఇక్కడికొచ్చి స్థిరపడేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. దీంతో సిటీతో పాటు శివార్లలోనూ నిర్మాణ రంగం జోరు పెరిగింది. ఎక్కడ కాసింత జాగా కనిపించినా పాగా వేయడం షరామామూలుగా మారిపోతోంది. ఆఖరికి చెరువులు, మురికి కాలువలు కూడా అమ్మేశారు. కొందరు వాటిని కొనేశారు. వాటిపై కోటల్లాంటి ఇళ్లు కూడా కట్టేశారు. అప్పట్లో 10 మీటర్లు వెడల్పున్న నాలాలు ఇప్పుడు 2 మీటర్ల వెడల్పున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఎఫెక్ట్తోనే మొన్న వర్షాలకు హైదరాబాద్ అల్లాడింది. మురికి నీరు ఇళ్లను ముంచెత్తింది. వర్షపు నీరు బయటకు వెళ్లాల్సిన నాలాలు రివర్స్ లో మురికి నీటిని ఇళ్లలోకి తీసుకొచ్చాయి. ఇష్యూ సీరియస్ కావడంతో సీఎం స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ఆదేశించారు. దీంతో పని ప్రారంభించారు అధికారులు. అయితే ఇంతవరకు ఓకే, కానీ ఇంత పెద్ద సిటీలో అక్రమ నిర్మాణాలు ఎలా వచ్చాయి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో లక్షల జీతం తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారనే అనుమానాలు రాకమానదు. అసలు సమస్య ఇక్కడే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 345 టౌన్ ప్లానింగ్ పోస్టులున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న అధికారులు మాత్రం 77 మందే. దీంతో క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా అవినీతి జరిగినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏళ్లుగా పాతుకుపోయిన అధికారులు అందిన కాడికి దండుకుని ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎంతో కొంత సమర్పించేసి పనులు చేయించుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. భవన నిర్మాణ అనుమతికి ఆన్లైన్ విధానం వచ్చినా పరిస్థితి మాత్రం మారలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడంతో సిటీలో నిర్మాణ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగం ఎలా పనిచేస్తోందో ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కార్తీక్ అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ కార్తీక్. మొత్తం మీద ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో 77 మంది అధికారులు ఉన్నారు. అంటే పని ఎక్కువ, అధికారులు తక్కువ. దీనికి కారణం ఏంటి? అధికారులు ఎలా స్పందిస్తూ ఉన్నారు? గుడ్ ఈవినింగ్ సునంద. అయితే గ్రేటర్ హైదరాబాద్ మహానగర నిర్మాణంలో టౌన్ ప్లానింగ్ అధికారులదే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. అంటే హైదరాబాద్ నిర్మాణంలో టౌన్ ప్లానింగ్ వాళ్ళది పర్మిషన్ ఇవ్వండి. హైదరాబాద్ లో ఈ 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ లో ఏది కూడా అంటే ఒక్క భవన నిర్మాణం కూడా జరగదు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే టౌన్ ప్లానింగ్ లో ఈ మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నా, కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ లో సరైన మానిటరింగ్ విధానం లేదు. ప్రజెంట్ గా చెప్పుకోవాలంటే టౌన్ ప్లానింగ్ అధికారులంతా కూడా అయితే క్షేత్రస్థాయిలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ గా వాళ్ళు స్థానికంగా ఒక ప్రైవేటు ప్లానర్ నుంచి పర్మిషన్, ఒక మ్యాప్ అంటే దాని నక్ష అంటారు, ఆ మ్యాప్ ను గీయించుకొని స్థానికంగా ఉన్న సర్కిల్ హైదరాబాద్ లో మొత్తం 24 జిహెచ్ఎంసీ సర్కిల్లో 24 సర్కిల్స్ ఉన్నాయి. ఆ సర్కిల్స్ లో వాళ్ళ స్థానిక సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో వాళ్ళు ఎవరైతే బిల్డింగ్ కట్టుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఈ నక్షత ఏదైతే ప్లానింగ్ మ్యాప్ ఉంటుందో దాంతో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, తర్వాత లింక్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నిటితో కూడా హైదరాబాద్ స్థానిక సర్కిల్ ఆఫీస్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏసీపీకి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సిటీ ప్లానర్ దీన్ని 15 రోజుల్లోనే వీళ్ళకు అనుమతి పత్రాలు మంజూరు చేయాలి. కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అధికారుల ఖాళీతో ఎక్కడ కూడా 15 రోజుల్లో కాదు, సుమారు నెల, 2 నెలలు, సుమారుగా 5-6 నెలలు కూడా అవుతున్న పరిస్థితి ఉంది. అంటే అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికక్కడ అంటే క్షేత్రస్థాయిలో సరిగా తనిఖీలు చేయకుండానే ఆ పర్మిషన్స్ మొత్తం కూడా ఇచ్చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీంతో పాటుగా హైదరాబాద్ లో అంటే ఈ క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడంతో ఎక్కడికక్కడ కూడా కబ్జాలు, ప్రభుత్వ భూమితో పాటు కొందరు ప్రైవేటు భూములు కూడా కబ్జా చేసి ఇష్టం ఉన్న దగ్గర, నాలాల దగ్గర కానివ్వండి, చెరువుల దగ్గర కానివ్వండి, మనం రీసెంట్ గా చూసాం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, ప్రధానంగా నాలాల పైన అక్రమ నిర్మాణాలు, వేల భవనాలు కానివ్వండి, వేల నిర్మాణాలు ఇటు కట్టడంతో మొత్తం హైదరాబాద్ అంతా అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొంది. అంతా దీనికి మొత్తం కారణం కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏళ్లకేళ్లు కొంచెం లంచం ఇస్తే లంచంతో వీళ్ళు మొత్తం కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టరాజ్యంగా పర్మిషన్స్ ఇవ్వడంతో ఎక్కడికక్కడ కూడా నాలాల పైన కానీ, చెరువుల పైన కానీ అక్రమ నిర్మాణాలు పూర్తిగా వెలిసినట్టు చెప్పుకోవచ్చు.
అంటే దీంతో పాటుగా అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా ఏదైతే కరప్షన్ డిపార్ట్మెంట్ అంటే అది కూడా టౌన్ ప్లానింగ్. ఎందుకంటే ఈ టౌన్ ప్లానింగ్ వచ్చేందుకు కూడా అధికారులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఏళ్ల తరబడి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఏళ్ల తరబడి ఒకే దగ్గర లాంగ్ స్టాండింగ్ ఉన్నారు. సుమారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా లాంగ్ స్టాండింగ్ ఉన్న పరిస్థితులకు ఉంది. అంటే లంచాలు ఎక్కువ కావడంతో దీంతో పాటుగా అధికారుల కొరత కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో సుమారుగా 75% అధికారుల కొరతతో ఇటు అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా హైదరాబాద్ లో భారీ ఎత్తుగా వెలిశాయని చెప్పుకోవచ్చు. సునంద, అయితే ఆన్లైన్ విధానం వచ్చినా కూడా పరిస్థితుల్లో ఎందుకు మార్పు రావడం లేదు? అవినీతి అంతకంతకు ఎందుకు పెరుగుతోంది? సునంద, అయితే ఈ ప్రభుత్వం గతంలో ఈ మధ్యలే సుమారు 3-4 మంత్స్ కింద ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టారు. అయితే ఆన్లైన్ విధానంలో వీళ్ళు ఆన్లైన్ లో ఏదైతే టౌన్ ప్లానింగ్ దగ్గరలోని ప్రైవేటు ప్లానర్ నుంచి వీళ్ళు 1,00,000 మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్ సెట్ బ్యాక్ ఎంత ఉంటుంది అవంతా వివరాలు మొత్తం తీసుకొని సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఫ్లాట్ ఉంటుందో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ తో పాటు సెట్ బ్యాక్ ఉన్న ప్రాంతం మొత్తం కూడా తర్వాత లింక్ డాక్యుమెంట్స్ కూడా మొత్తం కూడా ఏదైతే ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఒక సిటీ టౌన్ ప్లానింగ్ సంబంధించిన జిహెచ్ఎంసీ వెబ్సైట్ నుంచి అందులో అప్లై చేస్తే ఆ స్థానిక అధికారులు ఎవరైతే ఏసీపీ ఉంటాడో ఆ అధికారి స్థానిక అధికారికి సర్వేయర్ కు దాన్ని ఫార్వర్డ్ చేసి అవన్నీ జిరాక్స్ లతో పాటు మళ్ళీ ఎక్కడైతే వీళ్ళు ఇల్లు కట్టుకుంటారో అక్కడ క్షేత్రస్థాయిలోకి వెళ్తారు అధికారులు. సో క్షేత్రస్థాయిలోకి వెళ్లేటప్పుడు మళ్ళీ ఏదో వంక చూపి ఈ ఎవరైతే ప్రజలు దానికి ఆర్జీ పెట్టుకుంటారో మళ్ళీ ఏదో వంక చూపి అట్లా కూడా ఆన్లైన్ పర్మిషన్స్ కూడా కొన్ని డిలే అవుతున్నాయి. ఎందుకంటే పెండింగ్ తో పాటు వాళ్ళు అక్కడ క్షేత్రస్థాయి వెళ్లేసరికి మళ్ళీ కూడా లంచం ఇవ్వందే పని కావట్లేదు అని కూడా చెప్తున్నారు. దీంతో పాటుగా మనం హైదరాబాద్ లో కనుక చూసుకుంటే మొత్తం 345 జిహెచ్ఎంసీలో 345 టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు. టోటల్ గా దీంట్లో 78 మంది మాత్రమే అంటే పోస్టులు మాత్రం 345 ఉన్నాయి, కానీ 77 మంది మాత్రమే ఉన్నారు. అంటే సుమారుగా 268 ఖాళీలు ఉన్నాయి ఇందులో. అంటే టోటల్ గా 75% ఖాళీలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 224 సూపర్వైజర్ పోస్టులు అంటే ఇందులో ఈ సూపర్వైజర్ పోస్టులు అన్ని కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో అప్లికేషన్ చేసుకున్న వారికి దగ్గర అంటే ఆ సర్కిల్లోని దగ్గరలో సూపర్వైజర్ కి ఇస్తారో ఆ సూపర్వైజర్ వెళ్ళి క్షేత్రస్థాయిలో సెట్ బ్యాక్ ఉందా లేదా, ఎలా ఉంది, ఎలా కట్టుకుంటున్నారు, బ్యాక్ సైడ్ ఎలా ఉంది, పర్మిషన్ రికార్డు సరిగా ఉన్నాయా లేదా అంతా కూడా వెరిఫై చేసే మొత్తం కూడా సూపర్వైజర్స్. ఈ సూపర్వైజర్లు 224 పోస్టులు ఉంటే మొత్తం 203 వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. అంటే సుమారుగా కేవలం 21 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో క్షేత్రస్థాయిలో వర్క్ చేసే మొత్తం కూడా సూపర్వైజర్సే ఇంత పెద్ద ఎత్తున సుమారు 80% ఖాళీ ఇవ్వడంతో ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోయింది. అట్లాగే పెండింగ్ అర్జీలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో పాటుగా సుమారుగా 30 మంది సర్వే పోస్టులు జిహెచ్ఎంసీలో మంజూరయ్యాయి, కానీ 30 మందిలో ఒక్కరు కూడా సర్వేయర్ లేరు. మొత్తం 30 మంది కూడా వేకెంట్ ఉన్నారు. దీంతో పాటుగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ 52 పోస్టులు అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఏదైతే ఏసీపీకి వీళ్ళు ఫస్ట్ ఇచ్చేది ఏసీపీకి ఆ 52 పోస్టులలో 47 వరకు ఉన్నాయి. అంటే ఈ ఏసీపీలో కొంచెం బెటర్ అయినప్పటికీ మిగతా అన్నిట్లలో కూడా తక్కువే ఉన్నారు. మొత్తం కూడా అధికారుల కొరత వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా సిటీ ప్లానర్ డిప్యూటీ సిటీ ప్లానర్ అయితే 30 పోస్టులు ఉన్నాయి. దీంట్లో 30 పోస్టులో కేవలం 9 మంది మాత్రమే సిటీ ప్లానర్స్ ఉన్నారు. అంటే 21 మంది వరకు అధికారులు కొరత ఉంది. దీంతో పాటుగా సిటీ ప్లానర్స్ 5 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఒక్క సిటీ ప్లానర్ కూడా హైదరాబాద్ లో లేరని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా హైదరాబాద్ అడిషనల్ సిటీ ప్లానర్ 4 ఉంటారు. హైదరాబాద్ లో అడిషనల్ సిటీ ప్లానర్ 4 ఒక్కరు కూడా సిటీ ప్లానర్ లేరని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అయితే ప్రధానంగా అయితే సునంద హైదరాబాద్ లో లాంగ్ స్టాండింగ్ సిటీ ప్లానర్స్ మొత్తం లాంగ్ స్టాండింగ్ ఎక్కువ మొత్తంలో అయిపోయింది. సుమారు 32 మంది సిటీ ప్లానర్స్ వరకు మొత్తం 24 సర్కిళ్లలో మొత్తం కూడా లాంగ్ స్టాండింగ్ గత ఏళ్ల నుంచి కూడా వీళ్ళంతా ఎక్కడికక్కడే పాతుకుపోయారు. ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ కాని పరిస్థితి. అయితే రీసెంట్ గా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సుమారు 17 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. కాప్రా, ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఈ 4 ప్రాంతాలతో పాటు ప్రధానంగా ఇంకొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల అధికారులందరినీ కూడా ఇటు వర్క్ డిలే కావడంతో అవినీతి కూడా పెరిగిపోవడంతో మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఏసీబీ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులపై దాడులు చేసిన దాంట్లో టౌన్ ప్లానింగ్ విభాగం వల్లే ఎక్కువగా ఉన్నారు. సో ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయన్న ప్రజలకు ఇబ్బందులు కావద్దన్న దృష్ట్యా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సీఎం ఆదేశాలతో సీఎం దృష్టి కూడా వెళ్ళింది. సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా పదే టౌన్ ప్లానింగ్ దాంట్లోనే ఎక్కువ అవినీతి ఉంది, అసలు అది కొంచెం ప్రక్షాళన చేస్తే మిగతాది ఎలాంటి ఇబ్బందులు ఉండదనే కోణంలో కూడా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో పాటు మిగతా అధికారులు
అటు సీఎం దృష్టి తీసుకెళ్లడంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో 17 మందిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అయినప్పటికీ కూడా అది అవినీతి అనేది ఎక్కడ కూడా ఆగలేదని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం కూడా మనకి ఇక్కడ టోటల్ గా ఎట్లా ఉంది సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగం ఎట్లా ఉందని తెలుసుకునేందుకు మనతో పాటుగా హైదరాబాద్ జిందాబాద్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సిటీలో ఎలా ఉంది టౌన్ ప్లానింగ్ విభాగం అంతా కూడా? అంటే ఎక్కడ చూసినా అవినీతిమయం అయిపోతుంది. తర్వాత ఎక్కడ దొరికితే అక్కడ భవనాలు కానీ ఇల్లు కానీ కట్టుకున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మన రీసెంట్ గా వర్షాలు కూడా వచ్చాయి. ఎట్లా ఉంది సిటీలో టౌన్ ప్లానింగ్ విభాగం? టౌన్ ప్లానింగ్ పరిస్థితి ఎలా ఉందనేది మొన్న వరదలు చాలా తేటతెల్లంగా తెలియజేసిన పరిస్థితిని. అంటే ఈ విధంగా అక్రమ కట్టడాలు కానీ ఒక ప్లాన్ లేకుండా కట్టేది కానీ దీని అన్నిటికీ కట్టిన భవనాలు కట్టి కూడా ఎన్నో సంవత్సరాలు అయినాయి. మరి దాన్ని ఇప్పటివరకు ఎందుకు అధికారులు నిమ్మకు నీరెత్తున్నారని అంటే వాళ్ళు లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడి ఈ కట్టడాలని ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి దీంట్లో మొట్టమొదటి బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇప్పటికీ చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడు మేము హైదరాబాద్ జిందాబాద్ గా అనేక కాలనీస్ అపార్ట్మెంట్స్ లో మాకు స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్స్ ఒక అనుబంధంగా ఉన్నాయి. అక్కడ మాకు అనేక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక బిల్డర్ బిల్డింగ్ కడతాడు, కట్టిన తర్వాత కట్టేటప్పుడు ఇక్కడ నీకు సెల్లార్ లో పార్కింగ్ ఏరియా అని ఈ పక్కనే ఇంకా రకరకాల వీటిని చూపిస్తున్నారు వాళ్ళు. ఇదంతా కామన్ యూసేజ్ అని చెప్తారు. అయిపోయిన తర్వాత అలాట్మెంట్స్ అయిపోయి అందరు దిగిపోయిన తర్వాత దీంట్లో చక్కగా షాపులు కట్టేసుకునేసి షాపులు రెంట్కి ఇస్తున్నారు. ఇటువంటివి కొన్ని వేలు చూపించగలిగిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. మరి ఎవరు దీనికి బాధ్యులు అంటే అక్కడ ఆ టౌన్ ప్లానింగ్ అధికారులకి డబ్బులు ఇచ్చేసేసి సెల్లార్ని పార్కింగ్ ప్లేస్ ని హస్తగతం చేసుకునే పరిస్థితి ఉంది. మలక్పేటలో అక్కడ ముసారం బ్యాగులో టవర్స్ ఉన్నాయి. ఆ టవర్స్ లో హైకోర్టుకి వెళ్లి హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. ఆర్డర్ తీసుకొచ్చేస్తే అధికారులు వచ్చేసేసి కొంచెం హడావుడి చేశారు. హడావుడి చేసి ఫలితం ఏంటంటే హడావుడి చేశారు, అయిపోతుంది మేము దీన్ని కూల్చేస్తున్నామని కూడా చెప్పారు. కానీ మొత్తానికి అంటే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం అవినీతిమయం టౌన్ ప్లానింగ్ లో అవినీతిమయం పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఏదైతే జిహెచ్ఎంసీ పరిధి 24 సర్కిల్స్ ఉన్నాయి, 24 సర్కిల్స్ లోనే కూడా మన సీఎం దృష్టి కూడా వెళ్ళింది. అంటే 24 జిహెచ్ఎంసీ పరిధిలో ట్రాన్స్ఫర్ చేసినా ఎక్కడ చేసినా కూడా మళ్ళీ ఈ సిటీలో 24 సర్కిల్లోనే వస్తున్నారు కనుక జిహెచ్ఎంసీ మున్సిపల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రం మొత్తం ఒకే విధంగా చేసి ఇలాంటి అవినీతి అంతా కూడా ట్రాన్స్ఫర్స్ పెరిగిపోతుండడంతో వీళ్ళు బయటకు అంటే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ లో ఉన్న అధికారి ఆదిలాబాద్ లో మున్సిపల్ ఆఫీస్ లో పనిచేయడం కానీ ఇట్లా ట్రాన్స్ఫర్స్ అన్ని పెరిగిపోతుంటాయి. సో అధికారులందరికీ కూడా భయం ఏర్పడుతుంది. సో ఆన్లైన్ విధానం తెచ్చినాం కాబట్టి దీన్ని ఇంకా కొంచెం కూడా ప్రక్షాళన చేయాలని అయితే మొత్తానికి జిహెచ్ఎంసీ భావిస్తుందని చెప్పుకోవచ్చు. సునంద. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.